హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే రెండు ప్రోమోలు అయితే వచ్చాయి. సో బిగ్ బాస్ అంతా ఎట్లా అనిపిస్తుంది మీకు? మణికంఠమయం అనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ప్రోమోలో మణికంఠ, సెకండ్ ప్రోమోలో మణికంఠ. ఫస్ట్ ప్రోమో వచ్చేసి తన యాక్టింగ్ స్కిల్స్, సెకండ్ ప్రోమో వచ్చేసి తన ఎమోషన్. సో ఒక్క ప్రోమో అయినా ఇప్పటి వరకు మణికంఠ లేకుండా ఒక్క ప్రోమో అయినా వచ్చిందా? సో మణికంఠకు అసలు బిగ్ బాస్ దత్తపుత్రుడు మణికంఠ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో మణికంఠ రిలేటెడ్ గానే మనకు ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నాడు. మణికంఠ బేస్ తోనే మణికంఠకు తగ్గట్టుగానే టాస్కులు కానీ ఈ రోజు అయితే ఎమోషన్స్ కానీ సో మణికంఠకు రీచ్ పెంచాలనే ఉద్దేశం అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే ఫస్ట్ ప్రోమో మొత్తం మన ఇప్పుడు ఆల్రెడీ లైవ్ లో టాస్క్ అయితే స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా మన మణికంఠ బ్రాహ్మణ్స్ అనమాట. సో అతనికి తగ్గట్టుగా శాస్త్రి అనే ఏదో వైట్ డ్రెస్ వేసుకొని చేశాడు. అసలు ఏమన్నా జోక్స్, అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కామెంట్ అయితే ఇస్తున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ ప్రోమో. అందరూ నవ్వుకుంటారు. మణికంఠని ఎవరైతే హౌస్ మేట్స్ ఎమోషనల్ అని అన్నారో, కానీ అతని యాక్టింగ్ స్కిల్స్ అతని వల్ల అందరూ నవ్వుతున్నారు చూడు సోఫాలో కూర్చొని. అది మణికంఠకి ఇచ్చే మంచి కాంప్లిమెంట్ అని నాకు అనిపిస్తుంది. అట్లనే సెకండ్ ప్రోమో వచ్చేసి పాపము యాక్చువల్గా ఈ యష్మికి యాక్చువల్గా మైండ్ పనిచేస్తుందా, లేకపోతే బుర్ర ఉందా, లేకపోతే బుర్ర దొబ్బిందా నాకు అర్థం కావట్లేదు. మణికంఠని ఖచ్చితంగా టాప్ 3 టాప్ 2లో కూర్చోబెట్టేలా ఉందని నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ బేస్డ్ కదా ఇది, నాకు అనిపిస్తుంది. యష్మి ఖచ్చితంగా టాప్ లో కూర్చోబెడుతుంది మణికంఠని అనిపిస్తుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక వాళ్ళ ఆటని బట్టి మనం చూద్దాము. సో నాకు ఇప్పటి వరకు అయితే టాప్ 2 టాప్ 3 అని నాకు అనిపిస్తుంది. మణికంఠ ఖచ్చితంగా, యష్మి కూర్చోబెడుతుంది కూడా. ఎందుకంటే ఆమె అంత టార్గెట్ చేస్తుంది. ఒకరి మీద గర్జు పెట్టుకుంటే ఒకరి మీద అసలు ఎంత సాధిస్తుంది అంటే అంత సాధిస్తుంది యష్మి యాక్చువల్గా. సో అంత టార్గెట్ చేసేస్తుంది యష్మి. అసలు ఏమన్నా ఈరోజు సెకండ్ ప్రోమో అసలు ఫస్ట్ అందరు పడుకుంటున్నారా, నిద్రపోండి అయితే కన్ఫెషన్ రూమ్ కి రమ్మంటాడు యష్మిని పృథ్వీని అందరిని. అంటే మనకు ఎడిటింగ్ లో తీసేస్తారు ప్రోమో ఏంటి అనేది. సో అక్కడ మనకు యష్మి కన్ఫెషన్ రూమ్ కి వెళ్తుంది. సో బిగ్ బాస్ ఎట్లా చేస్తారంటే కావాలని మణికంఠకు ఎవరి ఇష్టం లేదు, ఎవరి ఇష్టం ఉన్నారు దాని బేస్ లో అయితే అక్కడ ఫుడ్ పెట్టాడు. ఏమిటిది, మణికంఠ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది, నిఖిల్ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. సో కన్ఫెషన్ రూమ్ లో జరుగుతున్నది అంతా కూడా బయటకు వినిపిస్తుంది మణికంఠకి. సో అక్కడ యష్మి మీకు ఇట్లా వీళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది, మీకు ఎవరి ఫ్రెండ్స్, మీకు ఎవరి ఇష్టం లేదన్నట్టుగా అడుగుతాడు. సో మన యష్మి ఏం చెప్తుంది, నాకు పృథ్వీ అంటే ఇష్టం అని చెప్తుంది. వెంటనే అక్కడ బయట ప్రేరణ పృథ్వీ అనుకుంటారు, నెక్స్ట్ ప్రేరణ అని చెప్తుంది, నెక్స్ట్ ప్రేరణ అని చెప్తుంది అనుకుంటే నిఖిల్ అంటుంది. నిఖిల్ ఎక్కడి నుంచి అయ్యాడు ఫ్రెండ్ కొత్తగా, ఇన్ని రోజుల నుంచి ఏమో ప్రేరణ చుట్టూ తిరిగింది. సో సోనియా వాళ్ళిద్దరిని పెట్టుకొని ఆటాడుతుందని పృథ్వీని నిఖిల్ని బ్లేమ్ చేసేసింది. ఇప్పుడు కొత్తగా నిఖిల్ ఎక్కడి నుంచి వచ్చాడు ఫ్రెండ్ గా నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా ఆమెకు బయట కూడా ఫ్రెండ్ కాదు అని చెప్పింది. ఎందుకంటే ఫస్ట్ టైం యష్మిని చీఫ్ చేసినప్పుడే మనకేమన్నారు, అక్కడ చీఫ్ చేసినప్పుడు మాకు అసలు బయట ఎవరో సోనియా అంటది కదా, మీరు బయట మాట్లాడుకొని వచ్చారు, బయట ఫ్రెండ్స్ మీరు, అందుకే నువ్వు ఆమె యష్మిని చీఫ్ చేసావు అన్నట్టుగా మనకి ఇక్కడ సోనియా మాట్లాడితే, లేదు మాకు బయట ఫ్రెండ్షిప్పే లేదు, మాకు బయట మేము ఒకరికొకరు కూడా తెలియదు, జస్ట్ చూసుకున్నాం అంతే, మాకు అసలు ఇంత కూడా తెలియదు అని చెప్తుంది. మరి ఇప్పుడు కొత్తగా నిఖిల్ ఎక్కడి నుంచి అయ్యాడు ఫ్రెండ్? ప్రేరణ ఏమైంది అంటే ప్రేరణ ఒక టాస్క్ లో సంచాలకుగా నచ్చకపోతే ఇంకా ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తీసేస్తుందా? మణికంఠను దొబ్బుతూనే ఉంది ప్రేరణ దొబ్బుతుంది ఇప్పటి నుంచి. అంటే మైండ్ లో ఒకరిని ఫిక్స్ అయిందంటే ఇంకా వదలదా, ఎవరిని వదలదా? అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఆమె మైండ్ ఎట్లా పనిచేస్తుంది, ఆమె కరెక్ట్ గా ఉందా లేదా అనేది నాకైతే ఆమెను చూస్తుంటే ఎంత ఇరిటేషన్ వస్తుందో. ఇంకా మళ్ళీ ఇప్పుడు సోనియాని టార్గెట్ చేశారు ఆడియన్స్, ఇప్పుడు యష్మిని ఖచ్చితంగా టార్గెట్ చేశారు, ఆమెను పంపించే వరకు వదలరు. ఎందుకంటే అట్లా బిహేవ్ చేస్తుంది. అక్కడ మణికంఠ ఎంత ఎమోషనల్ వాళ్ళ ఇంటి గురించి చెప్తున్నాడు. నా భార్య నన్ను వదిలేసింది అంటాడు, లేదు మేము మళ్ళీ పోయి కలిసి ఉండాలని అంటాడు. అసలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా స్టెప్ ఫాదర్ అంటాడు, నాకు మమ్మీ చచ్చిపోయింది అంటాడు. ఇంత ఫ్యామిలీ పర్సన్ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అతనికి ఫుడ్ వచ్చినప్పుడు అతనికి ఫుడ్ ఇవ్వాలి. నిఖిల్ కు కూడా ఇంపార్టెంటే, కానీ నిఖిల్ అయితే ఫ్రెండ్ కాదు కదా, అంటే కొత్తగా అయింది ఫ్రెండ్షిప్, కానీ నిఖిల్ అంత ఎమోషనల్ అవ్వట్లేదు ఫ్యామిలీ విషయంలో. కానీ మణికంఠ ఫుల్ ఎమోషనల్ అవుతున్నాడు. సో ఆ ఎమోషనల్ అవుతున్నప్పుడు మరి మణికంఠ ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు నిఖిల్ కు ఇవ్వాలనుకుంటున్నావా,
లేదు మణికంఠ గురించి కూడా ఆలోచించు అని స్ట్రెస్ చేసి చెప్పాడు బిగ్ బాస్. స్ట్రెస్ చేసినప్పుడన్నా ఆలోచించాలన్నా లేదా? పాప మణికంఠ అంటే ఏమైపోతాడు, అతనికి భార్య గురించి ఒక ఇది ఉంది, బాగా చెప్పుకుంటాడు, నాకు నా పాప కావాలి, నాకు నా భార్య కావాలి, వాళ్ళని బాగా చూసుకోవాలని అంటుంటాడు. నిఖిల్ అయితే ఎప్పుడు అనలేదు కదా. సో అక్కడ ఎమోషనల్ పండించే విధంగా పెట్టినప్పుడు యష్మి కొంచెమైనా ఆలోచిస్తే మణికంఠకి కొంచెం ఈ సింపతి అనేది తగ్గుతుంది కదా. అట్లా కూడా ఆలోచించట్లేదు ఆ అమ్మాయి. అటు ప్రేరణ ఫ్రెండ్ కాదని చెప్పేసావు, ఇక్కడ మణికంఠకి ఫుడ్ ఇవ్వలేదు, అప్పటికి బయట నుంచి యష్మి యష్మి ప్లీజ్ యష్మి ప్లీజ్ అని ఎంత ఎమోషనల్ అవుతున్నాడు. అక్కడ పృథ్వీ అంటాడు, ఇంకా ఊరుకో అని పృథ్వీ, నువ్వు అట్లా మాట్లాడకు, నువ్వు డెసిషన్ చెప్పలేవు కదా అన్నట్టుగా అక్కడ బయట నుంచి అంటుంటాడు. ఇక బయటకు వచ్చి అలా అంటే శ్రీప్రియ నా కోసం వచ్చిందా, ఫుడ్ పంపించిందా, ఇండియాకి వచ్చిందా, యూఎస్ లో ఉంటది కదా అని పలు రకాల ఆలోచనలు వస్తున్నాయి. సో అక్కడ మనకు సీత ఓదార్స్తుంది, పక్కన యష్మి కూస్తుంది, మరి ఏం చెప్తారో చూడాలి. లేదు అంటే మనకు ప్రోమో కదా, ఎడిటింగ్ లో కొంచెం కట్ చేస్తారు. సో ప్రేరణ కూడా ఫ్రెండ్ అని చెప్పిందా లేదా అనేది మనకి ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. సో మణికంఠ గురించి ఏమైనా చెప్పిందా అనేది కూడా మనకు ప్రోమో చూస్తే, ఎపిసోడ్ చూస్తే కానీ మనము ఏం చెప్పలేము. సో నాకైతే అనిపించింది ఖచ్చితంగా మణికంఠని లేపుతుంది, పైకి లేపుతుంది, పైకి గ్రాఫ్ లేపుతుందని నాకు అనిపిస్తుంది యష్మి. సో ఖచ్చితంగా ఈ సీత కానీ ఈ యష్మి కానీ ఈ హౌస్ మేట్స్ మొత్తం నిన్న నైట్ అంతా డిస్కస్ చేసుకున్నారు కదా అతని గురించి. సో ఇతనికి ఎందుకు ఓటింగ్ వచ్చింది, ఇతను ఎందుకు సేవ్ అవుతున్నాడని ఖచ్చితంగా అది అతని పైకి లేపడానికే. నిఖిల్ అప్పటికి చెప్తున్నాడు మనం నామినేట్ చేయొద్దు అని. సో కొంచెం ఆలోచించాలి. నబీల్ ఆలోచిస్తున్నాడు, నువ్వు ఓకే నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు అని అందరూ ఆలోచించేటప్పుడు ఇతనే వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు, ఎట్లా సేవ్ అవుతుండు అంటే ఆడియన్స్ పాయింట్ అది. ఇప్పుడు మేము ఎక్కువ మంది ఎపిసోడ్ చూసి ఇంటరాక్ట్ అవుతారు. సో ఎక్కువ ఎపిసోడ్స్ అతనికి కొంచెం వీళ్ళు బ్లేమ్ చేసినట్టుగా, కార్నర్ చేసినట్టుగానే చూపిస్తున్నారు. లైవ్ చూసినా కూడా నాకు అనిపించినంత వరకు అయితే కార్నర్ చేస్తున్నారు. కొన్ని పాయింట్స్ ఏమైనా మేబీ మిస్ చేయొచ్చేమో బిగ్ బాస్, ఎందుకంటే ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది అన్నప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ చేస్తాడు, ఎందుకంటే బిగ్ బాస్ కి టీఆర్పీ కావాలి కాబట్టి. సో మరి బయట వీళ్ళ మధ్యలో రిలేషన్ అయితే వాళ్ళ వైఫ్ అంట అసలు మణికంఠ గురించి అయితే బ్యాడ్ గానే పెట్టదంట. ఆమె ఇన్స్టాలో కానీ స్టోరీస్ లో కానీ బర్త్డే అప్పుడు కూడా కొంచెం బ్యాడ్ గానే పెట్టిందంట. మరి వీళ్ళు బిగ్ బాస్ కోసం ఏమైనా చేస్తున్నారు అనేది మనం అయితే ఏం చెప్పలేము, ఎందుకంటే బయట విషయాలు మనం మాట్లాడకూడదు, జస్ట్ హౌస్ గురించే మాట్లాడాలి కాబట్టి. సో నాకైతే అనిపించింది. తర్వాత పృథ్వీ ఏమో అక్కడ నైనికాకి ప్లస్ విష్ణుకి వచ్చింది అనుకుంటా ఫుడ్. సో ఫస్ట్ నిఖిల్ అట్లా వాళ్ళ పేర్లు చెప్పి లాస్ట్కి విష్ణు నా పేరు లాస్ట్కి చెప్తావా అని అంటాడు. తర్వాత నైనికాకే ఇస్తాడు ఫుడ్. తర్వాత విష్ణు వెళ్ళి హగ్ చేసేసుకుంటాడు, ఎందుకంటే విష్ణు జోవియల్ గా తీసుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయి అంత పర్సనల్ గా ఫీల్ అవ్వదు. ఇక్కడ మనుషులు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది కూడా ఆలోచించాలి. సో ఇది ఫ్రెండ్స్. అయితే ఇంకా మనకు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అయితే ఆల్రెడీ ఈ రోజు నుంచే షూటింగ్ జరుగుతూ ఉంది. సో నైనిక ఎలిమినేట్ అవ్వచ్చు, ఈ రోజైనా రేపైనా ఎలిమినేట్ అవ్వచ్చు, అది అప్డేట్ మీకు పెడతాను. ఆల్రెడీ నాకైతే అమ్మాయి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారు, వితికా షేర్ గంగవ్వ కూడా వస్తున్నారని తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.